compared to the life lived in the service of humanity. It is definitely the life of faith lived by his parents. Love and accompaniment of his siblings must have led him to choose priestly life to be priest of God. It's surely our Reverend Father Sudhakar. If you take a close look at him, his face, now we invite you to kindly come on to the dais to address the gathering. హాయ్ గట్టిగా చెప్పాలి. హాయ్. నేను హాయ్ అంటే మీరు హలో అనాలి. నేను హలో అంటే మీరు హాయ్ అనాలి. ఓకే? డీల్ ఈజ్ ఓకే? హాయ్. హలో. 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 గుడ్. హ్యాపీ? ఐ నో దట్ యు ఆర్ హ్యాపీ. విద్యను నేర్పే విద్యాలయానికి రావటం ఎంత సంతోషం అంటే అమ్మ ఒడిలో దొరికేటటువంటి ఆనందం లాంటిది. డియర్ రెస్పెక్ట్ చీఫ్ గెస్ట్ సామ్యుయల్ సార్, డిఓ, హానరబుల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సిస్టర్ తెరీసా, సిస్టర్ జ్యోతి, loving sisters, esteemed and dedicated teachers, guest of honor Father Anthony, Joharapuram parish priest, beloved parents, admired friends, well-wishers, supporters, and my dear students. Annual Day is a special occasion for every school. ప్రతి స్కూల్కు యాన్యువల్ డే అంటేనే ఉన్నటువంటిది స్టూడెంట్స్లో టాలెంట్స్, క్రియేటివిటీ, అకంప్లిష్మెంట్, సక్సెస్ వీటిని అడిగినటువంటి ఏకైక రోజు ఈ యొక్క యాన్యువల్ డే. ఈ 2-3 పదాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కంపేరింగ్ టు కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే చిన్న స్కూల్ అయినప్పటికీ కూడా ఇది పోటీ పడుతూ ఉంది. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీదుగా, ఈ వేదిక మీదుగా పిల్లలు వేస్తూ ఉన్నటువంటి డాన్సులు కానీ, వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కానీ చూస్తే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీషు మాట్లాడగలుగుతా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకు భయము లేదు, ఫియర్ అన్నది ఏమాత్రము కూడా లేదు, టెన్షన్ ఏమాత్రము కూడా కనబడటం లేదు. ఒక పేపర్ లేదు, ఏమి లేదు. నేనంటే మాట్లాడటానికి ఒక చిన్న పేపర్ తీసుకొచ్చాను, వాళ్ళ దగ్గర పేపర్లు లేవు, ఏమీ లేవు. ఒక టెన్షన్ లేదు, ఏమీ లేదు. నాలో ఒక టెన్షన్ కనబడతా ఉంది. నేను ఎలాంటి మెసేజ్ ఇవ్వాలా, స్టేజ్ మీద నిలబడాలంటేనే ఒక ఫియర్. ఇంత పెద్దవాడైనప్పటికీ, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఆ ఫియర్, ఒక ఆందోళన అన్నది నాలా కనపడుతుంది. కానీ ఈ చిన్నారి పిల్లలలో డ్యాన్స్ వేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళలో ఎలాంటి ఫియర్ అన్నది కనపడటం లేదు. అని అంటే ఎంత బ్రహ్మాండంగా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు.
ఎంత బ్రహ్మాండంగా వీరికి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉన్నారు అని అన్నది ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నా జీవితంలో చూస్తే, ఒకరోజు వేరే ఊరికి వెళ్ళాను. ఆ రైల్వే స్టేషన్లో రైలు నుండి దిగి అక్కడ స్టేషన్లో కూర్చున్నాను. తల్లిదండ్రులు ఇద్దరు, వారితో పాటు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, ఈ నలుగురు కూడా స్కూల్ మేనేజ్మెంట్కు, టీచర్స్కు నా తరపున మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినటువంటి పేరెంట్స్ సంతోషపడవలసినటువంటి విషయం, మీ పిల్లలకు మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. రెండవ మాటగా పర్ఫెక్షన్ అన్న పదం గురించి నేను చెప్తా ఉన్నాను. పిల్లలు మాట్లాడేటటువంటి విషయంలో కానీ, వేసేటటువంటి డాన్స్లో కానీ దెర్ ఈస్ ఎ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్. అదంతా కూడా పర్ఫెక్షన్కు ఒక మీనింగ్ ఉంది అని అంటే దిస్ క్యాన్ బి అనదర్ మీనింగ్. ఇది ఒక అర్థం అని కూడా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. నౌ 2 things I want to tell to the students. ఒకటి, పర్ఫెక్షన్ అని అన్నది అంత ఈజీగా రాదు. ఇక్కడ ఇంత అద్భుతముగా డాన్స్ వేయగలుగుతూ ఉన్నారు అని అంటే దీని వెనకాల ఎన్నో రోజుల యొక్క కృషి ఉంది. చాలా రోజుల పాటుగా మీరు ప్రాక్టీస్ చేయగలిగారు. ఈ రోజు అని అంటే ఎన్నో రోజుల యొక్క ప్రాక్టీస్ దాని వెనకాల ఉంది. నేను చెప్పేటటువంటి మాట, పర్ఫెక్షన్ రావాలి అని అంటే డాన్స్ ప్రాక్టీస్లో ఎన్నో రోజులు చేయగలిగారు. మీ జీవితంలో కూడా మంచి మార్కులతో మీరు వర్ధిల్లాలి అని అంటే ఏదో ఒక రోజు చివరిలో నేను చదువుకుంటే సరిపోతుందిలే, మంచి మార్కులు నేను సాధిస్తానులే అని అనుకుంటే అది ఇంపాసిబుల్. ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది. ప్రతిరోజు కూడా నువ్వు నీళ్లు పోస్తూనే ఉండాలి. కనీసం ఒక బిందె నీళ్లు పోస్తూ కొన్ని రోజుల వరకు, నెలల వరకు, సంవత్సరాల వరకు నువ్వు వెయిట్ చేయాలి. అప్పుడే అంటే క్రమేణా గ్రాడ్యువలీ యూ విల్ గెట్ ద ఫ్రూట్ అవుట్ ఆఫ్ ఇట్. అదే విధంగానే మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏది జరగదు. దానికి ప్రతిరోజు నువ్వు నీళ్లు పోసి వెయిట్ చేయగలిగితే తప్పకుండా నీకు ఒక ఫలితాన్ని ఇస్తూ ఉంది. అలాగే ప్రతిరోజు నువ్వు చక్కగా చదవగలిగితే, ఇష్టముతో చదవగలిగితే తప్పకుండా నీ జీవితంలో ఆ ఫ్రూట్స్, ఆ ఫలాలు అని అన్నది నువ్వు అనుభవించగలుగుతావు. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ 2 ఎగ్జాంపుల్స్. దీనిని బట్టి మీరు చదవగలిగితే మీ జీవితంలో అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఎన్నో కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఈ విధముగా ఇష్టము లేని చదువు ఎల్లప్పుడూ కూడా కష్టం, చదువు లేని బ్రతుకు ఎప్పుడు కూడా నష్టమే అని. చివరిగా ఏం చెప్తూ ఉన్నానంటే, ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఉద్యోగి ఒకప్పుడు విద్యార్థి. మీరు ఈ రోజున ఇప్పుడు ఆ విద్యార్థి స్థాయిలో ఉంటూ ఉన్నారు. నా ఎక్స్పెక్టేషన్, నా కోరిక ఏమిటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ, విద్యార్థులందరూ మీ జీవితంలో మరొక ఎంప్లాయర్గా ఉండాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నాను. మరో మాటగా, అన్నదానం ఆకలిని తీరుస్తూ ఉంది, అక్షర జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంది అని. మరి ఇక్కడ అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మేనేజ్మెంట్ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. గట్టిగా గట్టిగా దే డిజర్వ్ ఎ బిగ్ క్లాప్. అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్న ఈ మేనేజ్మెంట్కు, ఈ యొక్క స్కూలుకు ధన్యవాదాలు తెలియజేయాలి. వీళ్ళు మన సామువేల్ సార్ చెప్పారు, ఇది ఇక్కడ స్కూల్ ఏర్పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంది. మరి ఇక్కడికి కూడా ఈరోజు కొంతమంది ఈ స్కూల్ నుంచి ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఉన్నారు అని అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్కూల్. మనము వి నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఫర్ ది అచీవ్మెంట్స్ ఫ్రమ్ దిస్ స్కూల్. మరి పేరెంట్స్ విషయంలో కూడా ఈ స్కూల్ను మీరు ఎన్నుకోవటం, ఈ స్కూల్లో మీ యొక్క పిల్లలను చేర్పించటం చాలా సంతోషదాయకం.